హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా వాషింగ్ మిషన్ పాడైందండి. మాది whirlpool టాప్ లోడ్ వాషింగ్ మిషన్ అండి. ఇది 2022లో తీసుకున్నాము అండ్ వారంటీ పీరియడ్లోనే ఉంది. ఇన్లెట్లో నుంచి వాటర్ ఏమో కంటిన్యూగా వచ్చేస్తున్నాయి. వాషింగ్ మిషన్ ఆఫ్లో ఉన్నా కూడా అండ్ డ్రైన్లో నుంచి వాటర్ వెళ్ళిపోతున్నాయి. వాష్ అవుతున్నప్పుడు కూడా మనకు డ్రైన్లో నుంచి వాటర్ ఎప్పుడు వెళ్ళాలి? డ్రై అయ్యే ముందు వాటర్ వెళ్ళాలి కదా, కానీ నార్మల్గా కూడా వెళ్ళిపోతున్నాయి. అలా అని చెప్పి నేను కంప్లైంట్ రైజ్ చేస్తే సర్వీస్ సెంటర్లో కంప్లైంట్ రైజ్ చేశాను. వాళ్ళు కంప్లైంట్ తీసుకుని సర్వీస్ చేయడానికి కూడా వచ్చారండి. ఈరోజు వస్తే ఇలా చెప్పాను, నాకు ఇన్లెట్లో నుంచి వాటర్ వచ్చేస్తున్నాయి అండ్ అవుట్లెట్లో డ్రైన్ పైప్లో నుంచి కూడా వాటర్ కంటిన్యూగా వెళ్ళిపోతున్నాయి అని అయితే చెప్పాను. చెప్తే అన్న ఓకే చూద్దాంలు అని చెప్పి ఒక క్లాత్ వేసి అలా వాషింగ్ మిషన్ని ఇలా పడుకోబెట్టేసి మొత్తం విప్పదీసేశారు. కింద నుంచి విప్పదీసి అది విప్పదీసిన తర్వాత డ్రైన్ పైప్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేయడం స్టార్ట్ చేశారు. ఆ డ్రైన్ పైప్ ఏంటంటే చాలా టైట్గా ఉంది. అది టైట్గా ఉంటుందంట. మ్యాక్స్ అది ప్రాబ్లం అంటే మనం ఏదైనా ఎలా అంటే మన జేబులో నుంచి కానీ ఏదైనా మనం చూసుకోకుండా ఏదైనా మన వాషింగ్ మిషన్లో పడిపోయాయి అనుకోండి, అది అలా వచ్చేసి ఆ డ్రైన్ పైప్లో వచ్చేసి స్ట్రక్ అయిపోయి అది ఏదైతే మోటార్ ఉంటుందో దాన్ని వాటర్ని స్టాప్ చేయకుండా అది ఆపేస్తుందంట. ఇప్పుడు ఏముందో చూద్దాం. అసలు మా వాషింగ్ మిషన్ ఎందుకు ప్రాబ్లం అయిందో చూద్దాము. అలా ఓపెన్ చేస్తున్నాడు చూడండి. ఇప్పుడు అన్నయ్య ఓపెన్ చేస్తున్నాడు. ఓపెన్ చేసిన తర్వాత ఇందులో ఏమేమి ఉన్నాయో మనం చూద్దాం. నేనైతే ఏమైతే వేయలేదు, నా పాకెట్స్లో కూడా ఏం లేదు. ముందు నుంచే నార్మల్గానే ఉందైతే అని అనుకుంటున్నాను నేను. కానీ అన్నయ్య ఏదో తీస్తున్నాడు, చూద్దామని అయితే చూస్తూ ఉండే. కానీ నాకేంటంటే సర్ప్రైజింగ్గా ఒక 2-3 ఐటమ్స్ అనేది బయటకు వచ్చినాయి దానిలో నుంచి. అదేంటంటే ఒకటేమో మన నెయిల్ పాలిష్కి వేసుకునే క్యాప్ అయితే ఉంటుంది కదా, ఆ క్యాప్ ఒకటి వచ్చింది అండ్ ఇంకోటి ఏదో వచ్చిందండి, అదైతే నాకు కూడా తెలియదు. అండ్ ఇంకా చిన్నవి ఏంటంటే కొన్ని మన లేడీస్ డ్రెస్సెస్కి ఉంటాయి కదా చమ్కీ లాంటివి, అవి కూడా వచ్చినాయి. ఇవి అయితే లేడీ డ్రెస్సెస్ చమ్కీస్ అయితే ఓకే, మన బట్టల నుంచి వచ్చినాయి అని అనుకోవచ్చు. కానీ ఈ నెయిల్ పాలిష్ యొక్క క్యాప్ అండ్ ఇంకోటి ఇది ఎలా వచ్చిందో నాకు తెలియదు. వాషింగ్ మిషన్లోవే అని అయితే చెప్పాను నేను. కాదు, ఇది వాషింగ్ మిషన్లోది కాదు, ఇది నెయిల్ పాలిష్ క్యాప్ చూడు నువ్వే అని అయితే నాకు చూపించాడు. సరే ఇది ఎందుకు వచ్చిందా అని చెప్పి ఆలోచించాను. అన్నయ్య ఏమన్నా అంటే నీ జేబులో కానీ ఏమైనా మర్చిపోయి ఎవరైనా అందులో వేసారే పడిపోయి ఉంటాయి, అది లోపల తీసుకుని అది అది అక్కడికి వెళ్ళి ఆ ఫ్లోని ఆపడం వల్ల నీకు డ్రైన్లో వాటర్ కంటిన్యూస్గా వెళ్ళిపోతున్నాయి అని అయితే చెప్పాడు. అది తీసేసి నార్మల్ ఫిట్టింగ్ మొత్తం మళ్ళీ చేసేస్తున్నాడు. ఫిట్టింగ్ అయితే క్లోజ్ చేసేసాడండి అండ్ క్యాప్ కూడా పెట్టేశాడు. క్యాప్ పెట్టేసేసిన తర్వాత ఇప్పుడు ఓపెన్ చేద్దామని ట్రై చేస్తున్నప్పుడు ఒకసారి నేను ఇది చూస్తున్నాను. అసలు ఈ రెండు అంత చిన్న హోల్స్లో ఉండే వాషింగ్ మిషన్స్లో నుంచి ఎలా వెళ్ళి ఎలా స్ట్రక్ అయ్యాయని చెప్పి ఆలోచించాను. అండ్ అది చెప్పాను కదా, పైన ఇన్లెట్ కూడా సరిగా వర్క్ అవ్వట్లేదు అని చెప్పి, ఇన్లెట్లో కూడా వాటర్ వచ్చేస్తున్నాయని చెప్పాను కదా. ఆ రీజన్ కూడా చెప్పిన తర్వాత అది ఏం చేశాడంటే ఇలా పైది మొత్తం ఓపెన్ చేసేసి ఫస్ట్ ఆ ఇన్లెట్లో ఉండే మన ఏదైతే వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటుందో వాటర్ తీసుకునే ఇన్లెట్ ఉంది కదా, దాన్ని ఓపెన్ చేయడానికి ఇలా ఓపెన్ చేసేసి ఇలా తీసేశాడు. ఇది కొంచెం చూడండి, మనకు అక్కడ కనబడుతుంది కదా, అదే మన వాటర్ తీసుకునే ఇన్లెట్. మేబీ అందులో ప్రాబ్లం ఉండొచ్చు అన్నట్టు ఆ ఇన్లెట్ ఓపెన్ చేసేసాడు. ఎలా ఓపెన్ చేస్తున్నాడు చూడండి, అదిగోండి ఇలా ఓపెన్ చేసేసాడు. ఓపెన్ చేసి ఇదిగోండి పైన కనబడుతుంది కదా, అదే ఇన్లెట్. ఆ ఇన్లెట్ ప్రాబ్లం అయితే దీన్ని అయితే రిప్లేస్ చేయాలని అయితే చెప్పాడు. అదిగోండి కొత్తది తీసుకొచ్చాడు, అది వారంటీలో కవర్ అవుతుంది అని అయితే చెప్పాడు. ఓకే, అండ్ ఇదండి కొత్తది, ఇదండి పాతది. ఇది మళ్ళీ దీనికి సేమ్ అదే ప్లేస్లో కొత్తదాన్ని రీప్లేస్ చేసేసి ఫిట్ చేసేద్దాము, నో ప్రాబ్లం, వర్క్ అయిపోతుందని అయితే చెప్పాడు. ఓకే సరే అయితే నేను రీప్లేస్ చేసేయండి అని అయితే చెప్పాను. తను ఇలా పాతది తీసేసి కొత్తదాన్ని రీప్లేస్ చేస్తున్నాడు చూడండి. కొత్తదాన్ని రీప్లేస్ చేసేసి సేమ్ ప్లేస్లో అదే ప్లేస్లో పెట్టేసి మళ్ళీ సేమ్ అదే అక్కడే ఫిట్టింగ్ పెట్టేస్తున్నాడు. ఏదైతే ఓపెన్ చేశాడో దానికి ఒక నాబ్ అయితే ఉంది, ఆ నాబ్ని కూడా పాతది ఏదైతే ఉందో దాన్ని తీసుకొని మళ్ళీ సేమ్ అదే నాబ్ని కొత్తదానికి కూడా ఫిట్ చేసేస్తున్నాడు చూడండి. ఎందుకండి కొత్తదానికి ఫిట్ చేస్తున్నాడు. కొత్తదానికి కూడా ఫిట్ చేసేసి ఇంకా దానిలో పెట్టేశాడు. మన ఏదైతే ఇన్లెట్ టోటల్ ఉంటుంది కదా మనం లాగేది, అందులో పెట్టేసి అక్కడ పెట్టేశాడు. నేను మధ్యలో అడిగాను, ఇలా మనకి అప్పుడప్పుడు దానిలో చెత్త పేరుకుపోతుంది కదా, అది ఓపెన్ చేసి కొంచెం క్లీన్ చేసుకోవచ్చా అని అయితే అడిగాను. అంటే ఇది మొత్తం కాదండి, వెనక నుంచి నార్మల్గా అది కనపడుతుంది కదా, ఓపెన్ చేసి క్లీన్ చేసుకోండి, ఏం ప్రాబ్లం లేదు అన్నాడు.
ఈ ప్రాబ్లం ఎందుకు అవుతుంది అని అయితే చెప్పాను నేను. అడిగితే తనేమన్నా అంటే కింద డ్రైన్ కంటిన్యూస్గా వెళ్ళిపోవడం వల్ల పైనుంచి కూడా వాటర్ ఇన్లెట్ కంటిన్యూస్గా తీసుకోవడం వల్ల ఆ మోటార్ పాడైపోయింది ఆ ఇన్లెట్ అనేది అన్నాడు. అంటే కింద దాంతో డిపెండెంట్ అయి ఉంది, అది కిందది పాడైపోవడం వల్ల కంటిన్యూగా వాటర్ తీసుకొని నేను చూసుకోలేదన్నమాట. ఆ వాటర్ తీసుకోవడం వల్ల ఇది కూడా పాడైపోయిందని అయితే చెప్పాడు. ఇప్పుడు కొత్తది వేసి అయితే ఫిట్టింగ్ చేసేస్తున్నాడు. ఫిట్టింగ్ చేసేసి పెట్టేసిన తర్వాత ఒకసారి చూద్దాంలే అన్నాడు. మేబీ ఇష్యూ రాదు అన్నాడు. నేను సరే చూద్దాంలే అని అయితే అన్నాను. ఫిట్టింగ్ అయితే చేసేసాడు. ఇప్పుడు చూడండి ఒకసారి ఎలా పెడుతున్నాడో. నాకు ఈ మధ్యలో ఏమన్నాడు తెలుసా, టబ్ క్లీన్ చేసుకోవట్లేదా మీరు అయితే అని అడిగాడు. నేనేమన్నానంటే సామ్సంగ్ వాషింగ్ మిషన్స్లో అయితే టబ్ క్లీన్ అనేది పడుతుంది, ఇందులో నాకు పడట్లేదు అంటే దీనిలో ఏం రాదు, మీరే మాన్యువల్గా టబ్ క్లీన్ చేసుకోవాలని అయితే చెప్పాడు. అందుకని చూడండి ఎలా పెట్టేస్తున్నాడో. అలా పెట్టేసి ఆ బోల్ట్స్ పెట్టేస్తాడు. నేనేమన్నాను, ఓకే టబ్ క్లీన్ చేసుకుంటాను నెక్స్ట్ టైం నుంచి అని అయితే చెప్పాను. అంటే నేను ఇప్పుడు దాకా టబ్ క్లీన్ చేయలేదు, టబ్ క్లీన్ అనే ఆప్షన్ రావట్లేదు అన్నట్టు నేను దానిలో ఉన్నాను. కానీ ఆ టబ్ క్లీన్ అనేది నాకు అసలు గుర్తులేదు. మేబీ అంటే పెద్ద వాడను నేను, మేబీ దానివల్ల చేయలేదేమో. ఇలా నేనేమిటంటే నెక్స్ట్ టైం నుంచి చేసుకుంటాను అన్నాడు. దానికి ఒక పౌడర్ ఉంటుంది, ఆ పౌడర్ తీసుకొని వాడుకోండి, ఆ పౌడర్తో చేసుకోండి ఒక 6 months వరకు అని అయితే అన్నాడు. సరే తీసుకుంటానన్నా అన్నాను. సరే దాని తర్వాత ఇలా అది ఆ ఇన్లెట్ని పెట్టేసి దేనికి అక్కడ ఫిట్టింగ్ పెట్టేస్తున్నాడు. 2 బోల్ట్లు ఉన్నాయి, 2 బోల్ట్లు తీసేసి పైది మొత్తం తీసేశాడు. దానిలో నుంచి ఆ ఇన్లెట్ ఉండేది అది తీసేశాడు. మళ్ళీ ఆ ఇన్లెట్లు 2 బోల్ట్లు పెట్టేస్తున్నాడు. చూడండి ఎలా పెడుతున్నాడు. ఓన్లీ సింపుల్గా, ఎక్కువ బోల్ట్లు ఏం లేవు, సింపుల్ లాజిక్. 2 బోల్ట్లు ఇక్కడ పెట్టాడు. దాని తర్వాత మళ్ళీ ఆ పై ఏదైతే ఉందో అది మొత్తం పెట్టేస్తాడు. చూడండి ఇప్పుడు పెడతాడు. అది పెట్టేసి నార్మల్ వెనక కూడా 2 బోట్లు ఉన్నాయండి, ఏం లేవు. ఇదేంటి మనం సోప్ డిస్పెన్సర్, మనం సోప్ వేస్తాం కదా, సోప్ కాదు మన సర్ఫ్ వేస్తాం కదా, అది తీసేసి పెట్టేసి దాని ప్లేస్లో అదిగోండి ఫిట్ చేసేస్తున్నాడు. ఏం లేదు, అది అలా పెట్టేసి వెనక 2 బోట్లు ఉన్నాయండి, ఎక్కువ ఏం లేవు. అదిగోండి పెట్టేస్తున్నాడు. అదిగోండి అయిపోయింది, పెట్టేశాడు. వెనక ఓన్లీ 2 బోల్ట్స్ ఉన్నాయి. ఆ 2 బోల్ట్స్లో నార్మల్గా ఆ 2 బోల్ట్స్ ఫిట్ చేసేసి క్లోజ్ చేసేసాడు. కానీ తనని అడిగితే తను ఏమన్నా అంటే ఒకవేళ అలా వాషింగ్ మిషన్లో వేసేటప్పుడు మనం చూసుకుని వేయాలి అని, పాకెట్స్లో ఏం లేకుండా ఒకసారి చూసుకుని వేసుకుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ రావన్నాడు. అండ్ మీరైతే చూడొచ్చు, ఇదండి ఆ ఇన్లెట్లో పాడైపోయింది, దీన్ని రీప్లేస్ చేశాడు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.